Matthew 5 and verse 20. All that Jesus taught and commanded. కాబట్టి ఈ వచనం దగ్గరికి వచ్చేసరికి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. యేసు బోధించిందంతయు, యేసు ఆజ్ఞాపించిందంతయు. I say to you that unless your righteousness surpasses that of the scribes and Pharisees, you shall not enter the kingdom of heaven. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. Now remember that the righteousness of the Pharisees was a pretty high standard. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిసయ్యుల యొక్క నీతి ఎంతో ఉన్నతమైన ప్రమాణాల్లో ఉంటుంది. They kept the 10 commandments. వాళ్ళు 10 ఆజ్ఞలను పాటిస్తూ వచ్చారు. You remember that rich young ruler who came to Jesus and said, I've kept all the commandments. ఒక ధనవంతుడైన యవనస్తుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆ ఆజ్ఞలన్నిటికీ నేను ఇదే చూపించాను అని చెప్పాడు. And Jesus didn't question that. యేసు ప్రభు దాని గురించి ఏమీ ప్రశ్నించలేదు. Of course, they couldn't keep the 10th command, but nobody could keep that. 10వ ఆజ్ఞను ఎవరు పాటించలేరు, వాళ్ళేమీ పాటించలేదు. But they were keeping all the other 9 because the 10th one was inward. మిగిలిన 9 వాళ్ళు పాటిస్తూ వచ్చారు. 10వ ఆజ్ఞ అంతరంగానికి సంబంధించింది. And I'll come to that in a minute. దాని గురించి మనం తర్వాత చూద్దాం. But they were keeping those commandments. They're keeping all the Old Testament laws, the more than 600 commandments there were in the Old Testament. They were keeping that. కానీ పాత నిబంధనలో దాదాపుగా 600 కంటే పైగా ఉన్న ఆ ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలను వాళ్ళు పాటిస్తూ వస్తున్నారు. The Pharisees boasted that they prayed regularly, probably 3 times a day. They fasted twice a week. పరిసయ్యులు ఎంతో అతిశయిస్తూ ఉన్నారు. రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నారు, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నారు. They gave tithes of all their income. వాళ్ళ రాబడిలో దశమ భాగాన్ని వాళ్ళు ఇస్తూ ఉన్నారు. And your righteousness must exceed that means what? మీ నీతి ఆ నీతి కంటే అధికం కావాలంటే ఏంటి అర్థం? Does that mean you got to pray more than 3 times a day? రోజుకు 3 సార్లు కంటే ఎక్కువ నువ్వు ప్రార్థన చేయాలనా? Fast more than twice a week? వారానికి 2 సార్లు కంటే ఎక్కువ ఉపవాసం ఉండాలనా? Give more than 10% of your income? నీ ఆదాయంలో 10% కంటే ఎక్కువ దేవునికి ఇవ్వాలనా? That's not the meaning. We always think in terms of quantity because our mind is worldly minded. దాని అర్థం ఇది కాదు. ఇక్కడ మనం ఎప్పుడు కూడా సంఖ్యాపరంగానే చూస్తూ ఉంటాం ఎల్లప్పుడూ కూడా. ఎందుకంటే మన మనసులు ఎప్పుడు లోకానుసారంగానే ఉంటాయి. The more worldly minded we are, we think in terms of numbers, statistics, quantity. We judge a church by the number of people there are. మన మనసులు ఎంత లోకానుసారంగా ఉంటే మనం అంత సంఖ్యాపరంగా చూస్తూ ఉంటాం. ఎంతమంది ఉన్నారని చూస్తూ ఉంటాం. సంఘాలను కూడా మనం ఆ సంఖ్యను బట్టి తీర్పు తీరుస్తూ ఉంటాం. Not by the quality of life. జీవితం యొక్క నాణ్యతను బట్టి కాదు. We think Jesus said, all men will know you're my disciples when there are 30,000 of you meeting in one church. వాళ్ళు ఏమనుకుంటారంటే మీ సంఘంలో 30,000 మంది కంటే ఎక్కువగా ఉన్నట్లయితే మీరందరూ నా శిష్యులని ఈ లోకం తెలుసుకుంటుందని యేసు ప్రభు చెప్పినట్లుగా అనుకుంటారు. That's not what he said. కానీ యేసు ప్రభు చెప్పింది అది కాదు. He told about his 11 disciples. He said, all men will know you're my disciples when you love one another. తన 11 మంది శిష్యులతో యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పారంటే మీ 11 మంది కూడా ఒకరినొకరు ప్రేమించుకున్నట్లయితే మీరు నా శిష్యులని లోకం తెలుసుకుంటుందని ప్రభు చెప్పారు. The number of people doesn't matter. You love one another. That's the primary quality of a mark of a true local church of disciples. ఇక్కడ ఎంతమంది ఉన్నారన్నది కాదు, ఒకరినొకరు ఎంత ప్రేమించుకుంటున్నారు అన్నదే ఒక స్థానిక సంఘం యొక్క గుర్తు. Jesus always emphasized quality. యేసు ప్రభు ఎప్పుడు కూడా నాణ్యతనే నొక్కి చెప్తూ వచ్చారు. Today's Christianity, today's mission organizations, today's mega churches emphasize numbers. ఈనాటి క్రైస్తవ్యంలో మనం చూసినట్లయితే, ఈనాటి మిషనరీ సంస్థలను చూసినట్లయితే, ఈనాటి మెగా సంఘాలను మనం చూసినట్లయితే వాళ్ళు ఎప్పుడు కూడా సంఖ్యలనే నొక్కి చెప్తూ ఉన్నారు. How many people are there in our church? How many places have we reached? మన సంఘంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఎన్ని స్థలాలకు మనం వెళ్ళాము? How much is our yearly offering? సంవత్సరానికి మనకి ఎంత రాబడి వస్తుంది? And these are the things they inwardly glory in. వాళ్ళు లోపల వీటిని బట్టి అతిశయిస్తుంటారు. Oh, preachers, how many countries have I traveled to? How many sermons have I preached? లేక బోధకులు దేని గురించి ఆలోచిస్తూ ఉంటారంటే నేను ఎన్ని దేశాలు తిరిగాను, లేకపోతే నేను ఎన్ని ప్రసంగాలు చేశాను. How many books have I written? How many TV programs am I speaking on? నేను ఎన్ని పుస్తకాలు రాశాను, ఎన్ని టీవీ ప్రోగ్రాముల్లో నేను మాట్లాడుతున్నాను. These are the things that carnal people glory in. శరీరానుసారమైన క్రైస్తవులు వీటిని బట్టి అతిశయిస్తుంటారు. Jesus always emphasized quality, salt, quality, light, quality.
యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా నాణ్యతను నొక్కి చెప్తూ వచ్చారు. ఉప్పు, నాణ్యత గల ఉప్పు, వెలుగు, నాణ్యమైన వెలుగు. His disciples, at the end of his life, he had 11 disciples. Was that a large number? యేసుక్రీస్తు ప్రభు వారి చివరి దినాల్లో మనం చూసినట్లయితే ఆయనతో కేవలం 11 మంది మాత్రమే ఉన్నారు. 11 అనేది చాలా పెద్ద సంఖ్య అని మీరు అనుకుంటున్నారా? But look at the quality of their life. కానీ వాళ్ళ జీవితంలో నాణ్యతను మీరు చూడండి. 11 disciples who could turn the world upside down. 11 మంది శిష్యులే లోకాన్ని తలక్రిందులు చేశారు. Where do you find disciples like that who have forsaken all and who had no interest in money and things like this? It's so rare to find even one preacher like that in the world nowadays. సమస్తమును విడిచిపెట్టి డబ్బు మీద ఆశ లేని అటువంటి శిష్యుల్ని మనం ఎక్కడ చూడగలము? ఈనాడు లోకంలో ఒక్క బోధకుడిని కూడా ఆ విధంగా మనం చూడలేము. So we see it's quality that Jesus meant when he said your righteousness must exceed the righteousness of the Pharisees in quality. శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికం కావాలి అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు నాణ్యత విషయంలో చెప్తూ ఉన్నారు. Not in the number of activities that they are engaged in and that you engage in. కాబట్టి వాళ్ళు ఎన్ని కార్యకలాపాలు చేస్తున్నారు, మీరెన్ని కార్యకలాపాలు చేయాలని కాదు. It's got nothing to do with money, it's got nothing to do with praying, it's got nothing to do with fasting. ఇక్కడ డబ్బు గురించి కాదు, ప్రార్థన గురించి కాదు, ఉపవాసం గురించి కాదు. It's got to do with quality of life. ఇది నాణ్యత గల జీవితానికి సంబంధించిన విషయం. And then he goes on in the remaining verses. In fact, right through almost till the end of the Sermon on the Mount, explaining this one verse. ఆ తర్వాత మిగిలిన వచనాలను మనం చూస్తే దాదాపుగా కొండ మీద ప్రసంగం చివరి వరకు కూడా ఈ వచనాన్ని వివరిస్తూ ఉన్నాడు ప్రభు. We can say the major part of the Sermon on the Mount is explaining Matthew 5:20. కొండ మీద ప్రసంగం ఎక్కువ భాగం దేని గురించి వివరిస్తుందంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం గురించి. Do you want to enter the kingdom of heaven? నీవు పరలోక రాజ్యం ప్రవేశించాలని అనుకుంటున్నావా? He speaks a lot about it. Blessed are the poor in spirit, for theirs is the kingdom of heaven. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఇలాంటి విషయాలు అనేకమైనవి ప్రభు చెప్పారు. Blessed are those who are persecuted for righteousness' sake, verse 3, verse 10, for theirs is the kingdom of heaven. నీతి నిమిత్తం హింసించబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని 3వ వచనంలో 10వ వచనంలో చెప్తూ వచ్చారు. And now he says, your righteousness must exceed the righteousness of scribes and Pharisees if you want to enter the kingdom of heaven. మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికం కావాలని ప్రభు చెప్తూ వస్తున్నారు. In what way? ఏ విధంగా? There were two good things about the Pharisees that Jesus himself gave a certificate about. పరిసయ్యుల గురించి 2 మంచి విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఆ విషయాలను గురించి ఆయనే సర్టిఫికేట్ ఇచ్చారు. If Jesus could give a certificate about something, you can be sure it was pretty good. ఏదైనా ఒక విషయం గురించి యేసుక్రీస్తు ప్రభువారే సర్టిఫికేట్ ఇచ్చారంటే అది ఎంతో మంచిదని. Let me show you those two good qualities in the Pharisees. Matthew 23 and verse 2 and 3. పరిసయ్యుల్లో ఉన్న ఆ 2 మంచి లక్షణాలను నేను చూపిస్తాను. మత్తయి సువార్త 23వ అధ్యాయం 2-3 వచనాలు. Matthew 23 verse 2 and 3. Jesus says, the scribes and the Pharisees are seated in the chair of Moses. మత్తయి సువార్త 23వ అధ్యాయం 2-3 వచనాలు. శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు. Therefore, all that they tell you to do and observe, do. కనుక వారు మీతో చెప్పు వాటినన్నిటిని అనుసరించి గైకొనుడి. But don't do according to their deeds. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. So what he's saying here is, కాబట్టి ఆయన ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, everything that they tell you to do, you can do. Their doctrine is right. That's the first certificate he gives them. వాళ్ళు చేయమని చెప్పినవన్నీ మీరు చేయొచ్చు, వాళ్ళ సిద్ధాంతం సరి అయింది. దాని గురించి యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా సర్టిఫికేట్ ఇస్తున్నారు. He wouldn't say that about the Herodians who were worldly. లోకానుసారులైన హేరోదీయుల గురించి యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలు చెప్పలేదు. He wouldn't say that about the Sadducees who did not believe in angels or in the resurrection from the dead. సద్దూకయ్యుల గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళు దేవదూతలను నమ్మరు, పునరుద్ధానాన్ని నమ్మరు. He wouldn't say to the disciples, all that the Sadducees tell you to do, do. సద్దూకయ్యులు మిమ్మల్ని చేయమని చెప్పినవన్నీ మీరు చేయమని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో చెప్పలేదు. Because their doctrines were wrong. ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతాలు తప్పుగా ఉన్నాయి. But when it came to the Pharisees, he said their doctrines are right. కానీ పరిసయ్యుల విషయానికి వచ్చేసరికి వాళ్ళ సిద్ధాంతాలు సరిగా ఉన్నాయి. He has one certificate. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన ఒక సర్టిఫికేట్ ఇది. And the other certificate that Jesus gave of the Pharisees is in Matthew 23 and verse 25. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన మరొక సర్టిఫికేట్ ఇక్కడ మనం చూస్తాము. మత్తయి సువార్త 23:25. You clean the outside of the cup and the dish,
That means your external life is very upright. మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపుట శుద్ధి చేయుదురు. అంటే మీ బాహ్య సంబంధమైన జీవితము ఎంతో నీతిమంతంగా ఉంది. Here's another testimony that the Lord gave about the Pharisees. పరిసయ్యుల గురించి యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన రెండవ సర్టిఫికేట్ ఇది. Their external life was upright. వాళ్ళ బాహ్య సంబంధమైన జీవితము ఎంతో నీతిమంతంగా ఉంది. Now, if your external life is upright నీ బాహ్య సంబంధమైన జీవితము సరిగా ఉన్నట్లయితే, and your doctrines are all right, నీ సిద్ధాంతాలన్నీ కూడా సరి అయినవైతే, correct, you could still be a terrible Pharisee who's on your way to hell. నీ సిద్ధాంతాలన్నీ ఖచ్చితంగా ఉన్నా సరే నీవు నరకానికి వెళ్తున్న పరిసయ్యుని వలె ఉంటావు. Because it is to these people that Jesus said ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు వీళ్ళతోనే చెప్పాడు ఈ విధంగా. in Matthew 23, how will you escape the damnation of hell? He says further down in Matthew 23 and verse 33. సర్పములారా సర్ప సంతానమా, నరక శిక్షను మీరెలాగు తప్పించుకొందరు అని క్రింది వచనాల్లో మత్తయి సువార్త 23:33 ఆయన చెప్పారు. You people who got all your doctrines right, you people whose outside of your life is very clean, మీ సిద్ధాంతాలన్నీ సరిగా ఉన్నాయి, మీ బాహ్య సంబంధమైన జీవితం అంతా సరిగా ఉంది, how in the world will you escape the sentence of hell? అలాంటి వారితో కూడా ప్రభు ఏం చెప్తున్నా అంటే నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకొందరు. You think Jesus would say that to some Christians today? యేసుక్రీస్తు ప్రభువారు ఈనాడు కొంతమంది క్రైస్తవులతో కూడా ఈ విధంగా చెప్తాడని మీరు అనుకుంటున్నారా? Your doctrine is all right. మీ సిద్ధాంతాలన్నీ ఖచ్చితంగా ఉన్నాయి, Your external life is so good that people appreciate you. మీ బాహ్య సంబంధమైన జీవితం అంతా బాగుంది, మిగిలిన వాళ్ళు మిమ్మల్ని అభినందిస్తున్నారు. How will you escape hell, my dear Christians? నా ప్రియమైన క్రైస్తవులారా, మీరు నరక శిక్షను ఎలాగూ తప్పించుకుంటారు? What is it that Jesus is looking for? Your righteousness must exceed the righteousness of the Pharisees in quality. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు దేని గురించి చూస్తున్నారంటే, మీ నీతి శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే నాణ్యత విషయంలో ఎక్కువగా ఉండాలి. Now, these are not comfortable truths that Christians like to listen to because క్రైస్తవులు వినటానికి ఇష్టపడే ఆదరణ సత్యాలు కాదు ఇవి. we've been coddled and comforted for so long and assured by preacher after preacher after preacher. ఒక బోధకుని తర్వాత మరొక బోధకుడు, ఆ తర్వాత మరొక బోధకుడు, వీళ్ళ ద్వారా మనము సౌఖ్యంగా ఆదరణగా ఉండే మాటలు వింటూ వచ్చాం. That our sins are forgiven, we're all on our way to heaven. మన పాపాలన్నీ క్షమించబడ్డాయి, మనం పరలోకానికి వెళ్తూ ఉన్నాం. The blood of Jesus is all that we need. మనకు కావాల్సిందంతా యేసు ప్రభు యొక్క రక్తమే. Well, it's better to trust in the word of God than what some preacher tells you. ఏదో ఒక బోధకుడు చెప్పేదానికంటే దేవుని యొక్క వాక్యాన్ని నమ్మటం ఎంతో శ్రేష్టం. See what Jesus himself said. యేసుక్రీస్తు ప్రభువారు తానే స్వయంగా ఏం చెప్పారో చూడండి. If your righteousness doesn't surpass the righteousness of the Pharisees in quality, మీ నీతి శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే నాణ్యత విషయంలో అధికము కాని ఎడలా you are not going to enter the kingdom of heaven. మీరు పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపనేరరు. No matter which preacher assured you that you're going there. మీరు అక్కడికి వెళ్తున్నారని ఏ బోధకుడు మీకు నిశ్చయత కలిగించినా సరే, It's better to listen to a preacher who points you to God's word and tells you the truth. దేవుని యొక్క వాక్యాన్ని చూపిస్తూ మీకు సత్యం చెప్పే బోధకుని మాటలు వినటం ఎంతో మంచిది. Don't get a surprise in the day of judgment, my friend. నా స్నేహితులారా, తీర్పు దినాన మీరు ఆశ్చర్యానికి గురి కావద్దు.